అంటే మీరు జన్మించినటువంటి ప్రదేశం ఏదైతే ఉన్నదండి నంద్యాల దగ్గరలో, ఆ ప్రాంతంలో ఎక్కువ మంది ఈ అవధూతలు గానీ, గురువులు గానీ వారంతా కూడా ఆ ప్రాంతం నుంచి ఎక్కువగా రావడం జరిగింది. ఈ గురు బోధలు ఎక్కువ చేయడం జరిగిందండి. అంటే ఎప్పుడైనా ఆలోచించారా? నేను ఏదైనా గత జన్మలో సాధన చేసి ఆ శాపగ్రస్తంతో గానీ వచ్చి ఇక్కడ పుట్టానా అట్లాంటివేమైనా మీకు తెలిసినాయా? ఆలోచించారా? అది నేనెప్పుడు ఆలోచించలే. గురువుగారు ఒక్కటే చెప్పారు. పూర్వజన్మని పట్టుకొని అదే కర్మ అనుకుంటూ ఉండటం కంటే సాధన చేస్తే ఆ కర్మ పోగొట్టుకోవచ్చు కదా అని. నేను ఉన్న చోట, నేను పుట్టింది కడప జిల్లా అండి. కడప జిల్లా గిద్దలూరు అందరికి తెలిసే ఉంటది. అక్కడి నుంచి చాలా దగ్గర ప్రదేశం, అది చిన్న పల్లెటూరు. రాయలసీమ ఎట్లా అంటే ఇంకా కడప జిల్లా అంటే బగబగలాడే రాయలసీమ. అసలు ఫ్యాక్షనిజం బాగా తాండవిచ్చే ఆ ఊర్లో పుట్టడం. మా ఇంటికి ఏంటిది అంటే చిన్నప్పటి నుంచి కూడా పెద్ద కుటుంబం, ఊర్లో పేరున్న కుటుంబం. రాజకీయ నాయకులు ఎవరు వచ్చినా మా ఇంటికి వచ్చి కాఫీ లాంటివి తాగేసి ఏమన్నా భోజనం టైం అయితే భోంచేసి వెళ్ళి ఒక గొప్ప సంపన్న కుటుంబం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళందరూ కూడా మా ఇంటికి వచ్చిన వాళ్ళు మా చిన్నప్పుడు అంతా. అప్పుడు నాకు అనారోగ్య సమస్య ఉంటే రాజశేఖర రెడ్డి అంకులే నాకు వైద్యం చేస్తే అప్పటి నుంచి నాకు అనారోగ్య సమస్యలు, చాలా మంచి చెయ్యి అయింది. వైద్యుడిగా చాలా మంచి చెయ్యి అయింది. అలా అంటే ఒక భగభగమండే రాయలసీమలో నుంచి ఒక రాజకీయ కుటుంబం నుంచి, సంపన్న కుటుంబం నుంచి ఆధ్యాత్మికంలోకి వచ్చారా అని అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అడిగితే ఒకటే చెప్తాను, రావణ రాజ్యంలో విభీషణులు లేడా అలా అనుకోకూడదు. ఏదో ఆ కుటుంబంతో అనుబంధం ఉంది, అక్కడ జన్మించాను, అక్కడ చూడవలసినవన్నీ చూశాను. నిజంగా ఈ ఉమ్మడి కుటుంబం అనేది చాలా నేర్పిస్తుంది. ఉమ్మడి కుటుంబంలోంచి వచ్చాం, చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు, గొడవలు ప్రతి ఇంట్లో అవుతాయి, కానీ సర్దుకొని పోవటం అవన్నీ కూడా నేర్పించేదే ఉమ్మడి కుటుంబం. అటువంటి ఉమ్మడి కుటుంబంలో నుంచి వచ్చాం కాబట్టి మంచి చెడులు అనేవి తెలుస్తాయి. ఒక మనిషి ఏదైనా చేసినా సరేలే అనే తత్వం బోధపడుతుంది, ఎందుకంటే పెద్దల దగ్గర నుంచి నేర్చుకుంటాం కదా మనము. అలా అన్నమాట. మేము ఆ ఉమ్మడి కుటుంబం ఉన్న రోజులు మేమే పెద్ద పిల్లలం ఇంటికి, కాబట్టి చాలా బాగా చూసుకునేవాళ్ళు. మా బాబాయ్ వాళ్ళు కానీ, మా మేనత్త వాళ్ళు కానీ, మా నాన్నమ్మ తాతయ్య వాళ్ళు కానీ చాలా అపురూపంగా పెంచడం కానీ, బాగా చూసుకోవడం కానీ, అనారోగ్యం వస్తే అందరూ పరిగెట్టడం, అరే మా అన్నయ్య కూతురు బాలేదు. అప్పుడు ఎక్కువగా హాస్పిటల్ కంటే ఎక్కువ పక్కవి నమ్మేవాళ్ళు, అక్కడికి వెళ్దామా ఇక్కడికి వెళ్దామా అని తీసుకెళ్లేవాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఇప్పటికీ మా అక్క అంటూ ఉంటది, అప్పుడు చచ్చిపోద్ది అన్నారు, ఇప్పుడు మాటలతో చంపేస్తుంది అని చెప్పి అంటూ ఉంటది అక్క అన్నమాట. అలా చాలా మంది, అంటే నేను అలా ఆ కుటుంబంతో, అంటే నేను ఒకటే గురువు గారిని కోరుకుండేది కూడా, ఎటువంటి రుణానుబంధం ఉన్నా ఈ జన్మతో పూర్తి చేయి, నేను దానికోసం మళ్ళీ జన్మ తీసుకోవాలి కదా అని వేడుకుంటాను. కాబట్టి ఏమో ఏ ఎదురింటోళ్ళో పక్కింటోళ్ళో ఈ జన్మలో నా కుటుంబ సభ్యులు వాళ్ళ ఇంట్లో పుట్టాలన్న ఒక తాపత్రయం ఉండి పుట్టి ఉండొచ్చు. ఎప్పుడు బాధపడనండి, నాకు ఆ కష్టం వచ్చింది అని కూడా బాధపడను. అసలు ఆ కష్టాన్ని కూడా నిజంగా మర్చిపోతా. ఎవరో కష్టాన్ని చూసిన వాళ్ళు గుర్తు చేస్తారు చూడండి, నాకు లేని బాధ మీకెందుకు అని అడుగుతాను. నేనే మర్చిపోయా ఆ కష్టాన్ని. అందరికీ కష్టాలు వస్తే కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు, అనుభవిస్తూ ఉంటారు. మనిషి పుట్టిన తర్వాత కర్మ అనుభవించాల్సిందే, కష్టం అనుభవించాల్సిందే. ప్రతి ఒక్కళ్ళు కష్టాన్ని, మన పురాణాల్లో పురుషులు కూడా స్త్రీలు కానీ కష్టాన్ని అనుభవించిన వాళ్ళే. అంటే అది అనుభవిస్తేనే మరో జన్మ అనేది లేకుండా ఉంటుంది. అంతేకాని ఈ ఇంట్లో పుట్టానే, ఇంటికి వచ్చానే, ఇన్ని బాధలు పడ్డానే అని ఎప్పుడు కూడా నేను ఫీల్ కాదు. వాళ్ళు అలా చేశారు కాబట్టి నాకు ఆధ్యాత్మిక జ్ఞానం పెరిగింది. నేను కష్టపడ్డాను, నా చుట్టూ ఉన్న వాళ్ళు కష్టపెట్టారంటే ఆధ్యాత్మికంగా నాకు తోడ్పడ్డారు, వాళ్ళకి కృతజ్ఞతలు జరుపుకోవాలి. చాలా మంది అంటారు, అబ్బా అసలు ఏంది నువ్వు ఇట్లా మాట్లాడతావు, వాళ్ళ మీద కోపం రాదా, వాళ్ళ నాశనం అవ్వాలని ఎందుకు కోరుకోవాలి? వాళ్ళ వల్ల నేను ఉన్నత స్థాయికి వచ్చాను, ఆధ్యాత్మికంగా ముందుకు వచ్చాను. ఇలా ఎప్పుడైనా మనం ఆలోచించగలిగితే అయిపోయిందండి, మన కర్మ పాపం మొత్తం దగ్ధమైపోతుంది, ఉండదు అసలు. మన ఆలోచన విధానంలోనే కర్మ ఉంటుంది, పాపం ఉంటుంది. ఇప్పుడు రమణ మహర్షి మనస్సు అనేదాన్ని లేకపోతే కర్మ లేదు అంటాడు. ఏదొచ్చినా మనసే కదా స్వీకరించేది, అదే బాధ పెడుతుంది, అదే సంతోష పెడుతుంది. అదే లేని స్థితి ఉన్నప్పుడు పాపరాహిత్యం కదా, అదే ఆయన చెప్పే స్థితి. దాన్ని మనం అనుభవించగలగాలి. ఏ మనిషితో మనకి అన్యాయం జరిగింది, అధర్మం జరిగిందంటే ఏ జన్మలో నేను చేసి ఉండొచ్చు, దాని తాలూకు ఇప్పుడు నా మీద వాళ్ళు ప్రతీకారం తీర్చుకోండి. ఓకే, నాకు ఈ జన్మ ఆఖరి అనుకుంటున్నా కాబట్టి, కావాలనుకుంటున్నా కాబట్టి, ఉంటుందో లేదో నాకు తెలియదు, నేను అనుకుంటున్నా. ప్రతి ఒక్కళ్ళకి ఒకటి ఉంటది కదా,
కాబట్టి అనుభవించేస్తా, ఈ జన్మలోనే అనుభవించేసేయాలి ఏవి ఉన్నా కూడా అనేది. కాకపోతే ఎవరేమన్నా నవ్వుతూ స్వీకరిస్తూ భగవంతుని పట్టుకోవడమే, భగవద్ అర్పితం చేయటమే మనం చేయవలసిన మొదటి పని.